బిల్లుల కోసం సచివాలయంలో కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళనకు దిగారు. మన ఊరు మన బడి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ సచివాలయం ఆర్థిక శాఖ వద్ద ధర్నా చేశారు. అప్పులు తీసుకుని అభివృద్ధి పనులు చేసి బిల్లుల కోసం నెలల తరబడి తిరుగుతున్నామని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్ల ధర్నా విషయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి వెళ్లడంతో ఆయన కాంట్రాక్టర్ల వద్దకు వచ్చి వినతిపత్రం తీసుకున్నారు. కాంట్రాక్టర్ల డిమాండ్లను పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక స్కామ్గ్రెస్ ప్రభుత్వమా అని ఘాటుగా విమర్శించారు. ఒక మిషన్ లేదు, విజన్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది టార్గెట్ కమిషన్ ఒక్కటేనని ఆరోపించారు. దాదాపు 150 నుంచి 200 మంది కాంట్రాక్టులు ఉన్నాము. మాకు ఇవ్వాల్సిన బాకీ మేము మొన్న కమిషనర్ దగ్గర పోయి కలవడం జరిగింది. అక్కడికి పోతే 386 కోట్లు మాత్రమే మా పెండింగ్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని తలుచుకుంటే మా పైసలు ఇవ్వడం పెద్ద అది కాదు. మరి వాళ్ళు మా మీద ఎందుకు కక్ష కట్టిందో మాకు అర్థం కావట్లేదు. మేము చేసింది స్కూల్ పనే, వేరే పని కాదు. ఇక్కడ ఏ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కాదు, కేవలం కాంట్రాక్ట్స్. ప్రభుత్వాలు మారుతాయి, కాంట్రాక్టులు ఉంటారు, అగ్రిమెంట్ టైం ఉంటుంది, అగ్రిమెంట్ తర్వాత వర్క్ చేయడం ఉంటాయి. ఇవి ఎందుకు మరి వాళ్ళు ఆలోచిస్తలేరో మాకు అర్థం కావట్లేదు. 35 లక్షలు పనిచేసిను, అందులో నుంచి 20 లక్షలు వచ్చి ఇంకా 15 లక్షలు రావాలా? కానీ మా ఊరు మాబడి పేరు మార్చి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరు మార్చి అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో అడ్వాన్స్ ఇచ్చి ఒక్కొక్కడికి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చి వాళ్ళతో పనిచేస్తున్నారు. మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి బిల్లు కావాలని తొక్కిపట్టి ఆపుతున్నారు. ఇప్పుడు కలెక్టర్ 4 సార్లు వచ్చి ఆర్టీఐ చట్టం కింద మా తర్వాత బిల్లు ఇచ్చారే లేదని 2,500 పేజీలు 5,000 డబ్బులు కట్టి తీసుకొని మన కోర్టు చేద్దాం పోతే 4 రోజులు చూద్దామని ఆగారు. మన వాళ్ళందరూ అన్నారు. దానికోసం కోర్టు వేలా ఇంకో 10 రోజులు చూసిన తర్వాత కోర్టులే వేస్తాం.